దోస్తులు, వెల్కమ్ టు గమ్మత్ దునియా. ఇయాలటి కథ ఏంటంటే అలిగిన మల్లెలు. మరి ఆ మల్లెలు ఎందుకు అలిగినాయో తెలుసుకోవాలంటే మనం గమ్మత్ దునియాకు పోవాలి. పోదామా మరి? ఒక ఊళ్ళే పొట్రాయి పరమేశ్ అని చెప్పి ఒక పోరడు ఉన్నాడు. ఆయనకి ఇంకా లగ్గం కాలేదు. వాడు అప్పటికే 99 పెళ్లి సంబంధాలు చూసిండు. కానీ అవన్నీ కూడా ఇచ్చుకపోయినాయి. ఎందుకంటే ఈయనకు రోగం ఉన్నది. అది ఏం రోగం అంటే ఈయనకి పువ్వుల వాసన ఊస్తే దిమాగ్ పనిచేయదు. ఇక గట్లనే కట్టెదరుచుకపోయి నిలబడతాడు. ఈ ముచ్చట ఆ సంబంధం వాళ్ళకి చెప్పంగానే వాళ్ళ సంబంధాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక లీడు 100వ సంబంధం చూసాను కూతుండు. పోయిన దగ్గర ఆ పిల్లకు ఆ రోగం ముచ్చట చెప్పొద్దు అనుకున్నాడు. ఇక పిల్లని కలిసడానికి అయితే పోతున్నాడు. మరి ఆడేం జరిగింది చూద్దాం మనం. ఓరేంద్రం పూలు పెట్టుకుని వచ్చింది బాగానే. ఎట్లయినా కానీ ఆ పూల వాసన చూడద్దు అలా పిస చేయద్దు. పూలతో కొంచెం మంచిగా మాట్లాడాలి. ఈ 100వ సంబంధం కూడా ఖాయం చేసుకోకపోతే నన్ను మా అయ్య బొంద పెడతాడు. బుజ్జి, నేను ఎవరో గుర్తుపట్టినావా? మా చూసినది ఫోటోలా. అవునా? అయితే కానీ నీ పేరేంది? మందారం, ముద్ద మందారం. మందారావా? గదేం పేరు? నేను పుట్టినప్పుడు ఎర్రగున్నా అని మా అవయ్య ముద్ద మందారం అని పేరు పెట్టిరు నాకు. అది సరే గాని నీ పేరేం పేరు? నా పేరా పోట్రాయి పరమేశ్. పోట్రాయి పరమేశ. అదేం పేరు? అదేంటంటే నేను మా అవ్వ కడుపు ఉన్నప్పుడు పొద్దున వాడక ముందే పోట్రాయి తలుక్కుని వాడితే పుట్టినట. అందుకే నా పేరు మా అవ్వ పోట్రాయి పరమేశ్వరం పెట్టింది. అది సరే కానీ నీకు ఏంటిదంటే ఇష్టం? నాకు పూలంటే బాగా ఇష్టం. అందుకే మా ఇంట్లో అన్ని పూల చెట్లే ఉంటాయి. సిక్కల పూలు పెట్టుకోకుంటే పిసిలేసినట్టు అయితే నాకు. పూరైతే మంచిగానే ఉంది కానీ నాకు పూలలో ఉందని తెలిస్తే నా 100వ సంబంధం కూడా గంగల కలుతుంది. దీనికి చెప్పను నేను. అయితే గాని నీకేమి ఇష్టం? నాకు ఈ దునియాల రెండు ఇష్టం. ఒకటి తినడు, రెండు మళ్ళా తినడు. వీడు నేనంటే ఇష్టం అని చెప్తాడు అనుకుంటే ఏమో తిండంటే ఇష్టం అంటాడు. ఓ బుజ్జి, అట్లనే పీరిపోయినవేంది? ఏం లేదు, అట్టిగానే. మరే నేను నచ్చిందా నీకు? అసలు ఇది 100వ సంబంధం. ఇది గిట్లా ఒప్పుకోపోతే మా అవయ్య డోర్ తీసి మోర్ల నొక్కుతారు నన్ను. ఇష్టమే. సరే, మరి నేను మా అయ్యవకి చెప్పి సంబంధం ఖాయం చేయమంట. అట్లనే. బుజ్జి, నేను ఆఫీస్కి పోయేస్తా, నువ్వు ఇంట్లో ఉండు. భయపడకు, ఇంటికి వచ్చేసరికి రాత్రి అయితే మరి. సరే, బయలంగవో. ఇంటికి వచ్చేటప్పుడు పూలు తీసుకొని రా. పువ్వులా? బుజ్జి, నేను నీకోసం ఏం తెచ్చినా చెప్పుకో. మల్లె పూలు కాదు. చామంతులు. పువ్వులు కాదు. పువ్వులు కాదా? ఏంటిది మరి అది? బిర్యానీ తెచ్చిన. ఎప్పుడు తిండాపోతే నీకు పూలు అయితే దేవు. అట్టి మెంటలో దొరికింది నాకు. బుజ్జి, ఈ పొరాలంత ఓలే ఇంట్లోకి వచ్చి నా తిండంత తింటురు. ఏంటిది? పిల్లగాళ్ళు బయట ఆడుకుంటే నేనే పిలిచి తినడానికి ఇచ్చిన. మంచి పని చేసినావు. నా తిన్నంత పొరాలకి ఎట్లా? బుజ్జి, నేను చికెన్ తెచ్చిన కదా, నువ్వు చేపల కూర అన్నావు. చేపలు ఎక్కడియే? గిట్లనే పిస మాట్లాడినావు అనుకో, పళ్ళంతో కొడతా. ముక్కలు కొంచెం మెత్త కొడితే నీకు చేపల కూర లెక్క అనిపిస్తున్నా. అది ఇంకా పూలు అయితే పట్టుకరాడు కానీ చికెన్ అయితే తీసుకొచ్చింది. నీ అవ్వ, దీంతో ఎప్పుడు పూల పంచాయితీ. బుజ్జి, తొందర రెడీగా దావత్ కోదాం మనం. దావత్న చికెన్ మటన్ గట్టిగా దంచుదాం. మళ్ళీ మనం పొందామంటే బాగా ఖర్చు అవుతుంది. ఎప్పుడు తిండి పీసనే. ఓ అచ్చట్లేదు ముచ్చట్లేదు నీకైతే. నా పళ్ళెం కూడా నీకే ఇస్తా కానీ పోంగతో వాళ్ళ పువ్వులు అయితే కొని. ఈ పూల పిసేందే నీకు? పువ్వులు లేవు, గివ్వులు లేవు.
అట్టిగా మెదడు ఖరాబ్ చేయకు నాకు. అసలే మంచి జోస్తున్నా నేను దావత్లో బాగా తిందామని. ఆ? ఏంది పూలు కొనవా? ఇలా పూలు గిట్ల కొనకపోతే నేను దావత్కి రానే రాను. నేను కొననే కొనయ్యాల. నువ్వు రాకపోతే ఒక్క నువ్వే తినత్తా కానీ నీకు పూలైతే కొనా. గట్లయితే నువ్వు ఒక్కనేవో, నేను ఇంట్లోకి పోతా. ఈ పూలతో గండే ఉంది నాకు. ఇట్లా నడదు కానీ నేను మంచి డాక్టర్ చూపించుకుంటా. ఇక బుజ్జియే, ఓ బుజ్జియే, బయటకు రా. నేను నీకోసం ఏం తెచ్చిన చూడు ఒకసారి. ఏమొచ్చింది నీకు? ఎందుకు కొరుతున్నావు? ఏం తెస్తావు? బిర్యానో, చికెనో, మటనో? అట్లా కాదు బుజ్జి, నువ్వు బయటకు వచ్చి చూడు ఒకసారి. ఓరు భగవంతుడా, ఎంత అన్యాయం చేసినావు. వీడు ఇట్లా మారుతాడని తెలియక అట్టి గుండు కొట్టించుకుంటే కదరా. ఓ దీని అవ్వ, దీనికి ఇష్టం అని చెప్పి కష్టపడి పూలు పట్టుకొస్తే ఇది ఒక గుండు కొట్టించుకుని ఇట్లా తయారైంది పిసాన్ లెక్క. సరేతి, నువ్వైతే మారినావు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.